హలో హలో రామారావు గారు అండి? అవును సార్. ఇది మేము ఆదాబ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. ఇది ఒకటి సర్క్యులేట్ అవుతుంది మీ పేరు మీద, ఈ మన తొలి వెలుగు రఘు మీద ఏదో కరెక్ట్ కరెక్ట్. ఏంది ఇది? ఇది రిపిటిషన్ వేసినుండే. ఎవరు వేసిర్రు? వికాస్ అగర్వాల్ అనే వ్యక్తి వేసిండు. నేను నా ద్వారానే ఇప్పించిండు రిపిటిషన్. వికాస్ అగర్వాల్ మీరు అడ్వకేట్? అవును. ఓకే. అయితే దానిలో ఏంటంటే బూందలగడ్డ అని ఇదని అదని అడ్డమైన వీడియోలన్నీ సర్క్యులేట్ చేస్తుండు. అంతా మొత్తం ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే. డైరెక్ట్ బెదిరింపులకు పాల్పడుతురు. అంటే మీ బెదిరింపుల కంటే ఎవరు పాల్పడరు బెదిరింపులకి? మొత్తం గ్రూప్ మాకు ఇవ్వకపోతే ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడు. డైరెక్ట్ వీడియో తీసి మొత్తం మార్వాడిలో సజీవ దహనం చేస్తామంటారు. ఓకే, సజీవ దహనం చేస్తున్నామన్న వీడియో ఉందా? ఉన్నది ఉన్నది, వీడియో ఉన్నది. ఎందులో ఉంది? తొలి వెలుగులోనే ఉంది, మన తొలి వెలుగులోనే ఉన్నది. అంటే ఎక్కడ మరి మీరు రాశారు కదా, అడిగినంత ఇవ్వకపోతే అన్న తప్పుడు కథనాలతో బెదిరింపులకని. డైరెక్ట్ అడుగుతారు. నేను కోర్టులో కూడా చెప్పాను, అఫిడవిట్ లో కూడా చెప్పాను. కోర్టులో చెప్పడం కాదు, మీ దగ్గర ఏమైనా వీడియో ఎవిడెన్స్ ఉందా, ఆడియో ఎవిడెన్స్ ఉందా రఘు ఫోన్ చేసి బెదిరించినట్టు? రామారావు గారు, అవన్నీ కోర్టులో చెప్పినాం మేము. కోర్టులో చెప్పుడు కాదు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అంటున్నా. వాళ్ళకి ఫోన్ చేసిందా మీ దగ్గర? ఎవరికి ఫోన్ చేసినట్టు? ఇప్పుడు రఘు ఆ మార్వాడి వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించిందని అంటున్నారు కదా, మరి ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర? ఎవిడెన్స్ అన్ని కోర్టులో వేసినాం కదా. అరే మీరు పిటిషన్లు వేసిర్రే, మీరు ఒక మెసేజ్ ఒకటి సర్క్యులేట్ చేస్తారు మీ పేరు మీద. మీరు సర్క్యులేట్ చేస్తున్నారు ఒకటి. ఆగాగు, రఘుని ఇంప్లీడ్ చేశారు. రఘు 19వ ప్లేస్లో ఉన్నాడు, రైట్? అవును. కానీ మీ పేరు మీద సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు, రఘు మన తొలి వెలుగు రఘు మీద కేసు అయింది, ఆయన తగలబెడతాడు అన్నాడని. మరి కాదు, వీడియోలో ఎక్కడ ఉంది? కానీ మీరు ఏదైతే పిటిషన్ వేసారో హైకోర్టులో, రిట్ పిటిషన్, మరి అనేటివి దానిలో ఇచ్చినాం. కాదు ఇప్పుడు మరి మీరు ఆ పిటిషన్లు ఎందుకు పెట్టలేదు? మరి పిటిషన్లు రాయలే కదా తగలబెడతాడు అన్నాడని. పిటిషన్లో మీరు ఇచ్చిన రిట్ పిటిషన్లో రాయలేదు కదండి, మ్యాటర్ అంతా చదివినా నేను. పిటిషన్ అన్నా, పిటిషన్లో రాయలేదు కదా అంటున్నా. మ్యాటర్ రాస్తారు కదా. ఇప్పుడు మీరు భవనంలోకి ప్రవేశించిన, భవనంలోకి ఎక్కడ పోయింది? రఘు పోలే కదా వీడియోలో. భవనానికి తాళం ఉంది కదా, పోలే కదా. నేను రఘునే మాట్లాడుతున్నా పోలే కదా, బయటనే ఉన్న తాళం ఉంది కదా దానికి. ఆ రోజు భవనం గింత అబద్ధం కాదు. మీరు ఒక అడ్వకేట్ గుండి గింత అబద్ధం మాట్లాడతారు ఎట్లా? మేము లొకేషన్ లో ఉన్నాం, నేను ఒక్కనే కాదు, యాదగిరి సార్ ఉన్నాడు, పృథ్వీరాజ్ గారు ఉన్నారు, వీళ్ళందరం కలిసిపోయినా వాడికి. 8 బ్రదర్ అన్న 8 ఒక్క నిమిషం ఆగండి. 8 URLలలో మీరు ఎంత వెతికినా భవనానికి తాళమే ఉంది. వాళ్ళు అక్కడ ఉన్న కుర్మ సంఘం వాళ్ళు ఇంకో తాళం వేసిరు దానికి. భవనం లోపలికి పోలే, చూసుకోండి వీడియోలు. అరే అన్న, వేరే రిపోర్ట్, ఒక్క నిమిషం, సెకండ్ టైము వాళ్ళు అక్కడ భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళే తాళం పగలగొట్టి లోపలికి పోయినప్పుడు ఇంకొక రిపోర్టర్ పోయి, నేను పోలే. మన తొలి వెలుగు రఘు ఎప్పుడు లోపలికి ప్రవేశించిండు? ఎవరిని బెదిరించిండు? ఏం ఆడియోలు ఉన్నాయి మీ దగ్గర బెదిరించినట్టు? అన్న మీరు బార్ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్గా, ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా మీరు ఇట్లనేనా అన్న మీరు ఒక మెసేజ్ సర్క్యులేట్ చేస్తే? రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా ఒక్క నిమిషం లోకల్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వచ్చి అవును ఇది గ్రేవ్యార్డ్ ల్యాండ్ అని ఆయనే చాలా స్పష్టంగా చెప్పిండు, ఎవడున్నా వదలము అని చెప్పి. అరే ఏం ఆర్డర్స్ ఉన్నాయి చెప్పండి. ఏం ఆర్డర్స్ ఉన్నాయి విన్నరా? వీడియో మొత్తం మీరు విన్నరా? రెస్పాన్సిబుల్ ఆఫీసర్ దానికి ఆర్డీఓ అండ్ ఎంఆర్ఓ వాళ్ళిద్దరే నాకు ఫోన్ లైన్లో ఎవిడెన్స్ చెప్పిరు లైవ్లో, ఇది ఖచ్చితంగా ఇది గ్రేవ్యార్డ్ ల్యాండ్, ఇది కబ్జా అయిందని.
కోర్టు ఏమన్నా తెలుసా రఘు గారు, కోర్టు ఏమన్నా తెలుసా, ఇవన్నీ 1999 ఇదే ప్రశ్న అడిగినారు. ఈ ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పిండ్రు. ఎక్స్ప్రెస్ ఇది మొత్తము తప్పుడు ఎంక్వైరీ, వీళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి నేను స్టే ఇస్తున్నాను కోర్టు అనేది. ఆ విషయం మరి ఆర్డీఓ మీద కేసు పెట్టండి, ఎంఆర్ఓ మీద కేసు పెట్టండి. రామారావు గారు, మీరు 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 మార్వాడీల దగ్గర జోకాలని కూడా జోక్కోండి. మరి అయిపోయా, మరి అట్లే ఉంది కదా మీది. ఏం మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు మీరు? ఏం మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు మీరు? మరి ఇంకేంది మరి మీరు చెప్పండి ఏందో. మీకు తెలంగాణోడు కంటే మార్వాడోడు ఎక్కువండి మీకు. మరి అయిపోయి మీరు అదే కనిపిస్తుంది కదా మీకు. భవనంలోకి ప్రవేశించి మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడి ఎక్కడ పాల్పడ్డాడు చూపించండి. ఒక ఎవిడెన్స్ చూపించండి నా మీద. సింగిల్ ఎవిడెన్స్ చూపించండి అంటున్నా. ఎట్లా రాస్తారు మీరు సోషల్ మీడియాలో నా మీద? 2 కోట్ల రూపాయల ఏంటండి మీరు లీగల్గా ఒక్క నిమిషం అండి, మీకు లీగల్గా కొట్లాడే రైట్ మీకు ఉంది, కొట్లాడండి అంతే తప్ప మీరు మీ పేరుతో రామారావు ఇమ్మానేని అడ్వకేట్ అని మీరు సోషల్ మీడియాలో పెడుతున్న స్క్రీన్ షాట్ ఉండే నా దగ్గర. మరి మేమేం చేయాలి మీ మీద? పరువు నష్టం దావా. మరి మీరు చెప్పండి, 2 కోట్ల పరువు నష్టం దావా మార్వాడి వాడు నా మీద వేస్తాడని మీరు మెసేజ్ పెట్టినారు కదా. మీకేం వాస్తవాలు తెలుసు చెప్పండి, చెప్పండి. బొందలు లేకపోతే ఏమున్నాయండి? వాళ్ళు వాళ్ళందరూ ఆడ దీపాలు పెట్టి ఫోటోలు పెట్టిందంతా కుర్మ సంఘం వాళ్ళు అడుగుతున్నదంతా కాదా? వాళ్ళంతా కుర్మ సంఘం వాళ్ళు అంతా అడుగుతున్నది ఏంది? ఆ కుర్మ సంఘం వాళ్ళు అడుగుతున్నది ఏందన్నా? వాళ్ళంతా అడుగుతున్నది ఏంటి? ఎవరు ఇస్తారే హౌస్ నెంబర్లు? అల్వాల్కి పోతే ఒక్క నిమిషం, అల్వాల్కి పోతే నిన్న వార్తలు చూడలేదా? ప్లాట్ నెంబర్లకు కూడా వేసిర్రు. హౌస్ నెంబర్ కూడా వేసిర్రే, హౌస్ నెంబర్లు కూడా ఉన్నాయి. నా దగ్గరికి వస్తే మీకు ఎవిడెన్స్ ఇస్తా. 1/2 కిలోమీటర్ దూరం ఉన్న దానికి హౌస్ నెంబర్ వేసిర్రు. మీకు ఎవిడెన్స్ కావాలన్నా చెప్పండి, ఇస్తా. ప్రతి ఎవిడెన్స్ మీకు ఇస్తా. దేనికి సంబంధం లేని దానికి హౌస్ నెంబర్ వేసిరు. అది శ్మశానం ల్యాండే, 100% శ్మశానం ల్యాండే. అయినా సరే మీరు కొట్లాడే హక్కు మీకుంది, కోర్టులో కేసు వేసే రైట్ మీకుంది. కానీ మీరు అవాస్తవాల్ని సోషల్ మీడియాలో ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్గా ఎట్లా పెడతారంటున్నా నేను. అరే ఎవడు బెదిరించిండన్నా? మీరు మీడియా ముసుగులో బెదిరింపులు అంటే ఎవడు బెదిరించింది చెప్పండి. ఎవిడెన్స్ పెట్టండి, బయట పెట్టండి. మీరు ఆడియో దాని కింద ఆడియో పెట్టి వీడియో పెట్టండి, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీ దగ్గర. అరే మీరు సెన్సేషన్ కోసం మీరేదో వార్త రావాలని చెప్పి నాది మరి A1గా పెట్టపోయినా A19 ఎందుకు పెట్టినావు? మరి సెన్సేషన్ కాకపోతే ఏంది? మరి అట్లే ఉంది మీది. మీరు నేను చూసిన 2-3 కేసెస్లో ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్లో ఇంప్లీడ్ అయ్యారంటే మీరేమో మంచి ఆలోచనతో ఉన్నారేమో అని అనుకున్నా. ఇట్లాంటి ఇదేందన్న నాకు అర్థం కాదు. మరి మంచి ఆలోచన లేకపోతే గిట్ల ఎందుకు ఉంటుంది మీది? మంచి ఆలోచన ఉంటే మీ మెసేజ్ చెప్తున్నది, అంటున్నా. A19గా మీరు నేను అందులో ఉన్నా. A19 తెచ్చి మొత్తం ఏదో చేస్తా అన్నాడు, బెదిరింపులకు పాల్పడ్డాడు. మరి A1గా పెట్టు నన్ను. అదే రిట్ పిటిషన్ ఏదో A19గా పెట్టిరు కదా నన్ను. A1గా పెట్టండి, ఏదో ఒకటి రెస్పాండెంట్ 19గా పెట్టిరు. R1గా పెట్టండి. మరి ప్రచారం చేసేది ఏందన్నా? మీకు వాస్తవాలు తెలియకుండా మీరు కేసు ఆయన తీసుకొని మీరు తెలంగాణలో ఉన్న కుర్మోల పక్షాన ఉన్నారా లేకపోతే నార్త్ ఇండియా నుంచి వచ్చిన మార్వాడి పక్షాన ఉన్నారా తేల్చుకోండి ఫస్ట్. అర్థమైందా? న్యాయం ఏం పక్షాన ఉన్నారు? ఎక్కడున్నారన్న న్యాయం పక్షాన? మీరు ఎవిడెన్స్ లేనప్పుడు మాట్లాడొద్దు. బెదిరింపులకు పాల్పడ్డారు. ఏ బెదిరింపులకు పాల్పడ్డారు? జిహెచ్ఎంసీ ఎందుకు సీజ్ చేసింది ఆ ల్యాండ్, ఆ ప్లేస్ని? చూపించాలా? అక్కడ కాపీ అక్కడ క్లోజ్ చేసి మీ ఆ రోజు వీడియోలో చూడు ఒకసారి. జిహెచ్ఎంసీ చేసిన అది ఏమిచ్చింది? హైకోర్టు ఆర్డర్ ఏమిచ్చిందండి? హైకోర్టు ఆర్డరు
మీరు 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 హైకోర్టుకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది దాని మీద. హైకోర్టుకి రాంగ్ మరి లేకపోతే మరి నా వీడియోలో ఆర్డీఓ ఏం చెప్పిండు, ఎంఆర్ఓ ఏం చెప్పిండు, జిహెచ్ఎంసీ ఎందుకు సీజ్ చేసింది, ఎంఆర్ఓ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టిండు, ఎంఆర్ఓ కేసు ఎందుకు పెట్టిండు? కోర్టులో చెప్పిండు కదా, అదే మాట చెప్పిండు కదా. అదే అంటున్నా, ఎంఆర్ఓ కేసు ఎందుకు పెట్టిండు? అదే మాట చెప్పిండు మీరు. నేను అదే అంటున్నా, మళ్ళీ మీరు కోర్టులో కొట్లాడే రైట్ మీకు ఉంది, కొట్లాడండి. నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం మానండి. అది మీకు కూడా మంచిది, అందరికీ మంచిది. మీరు నేను తప్పు చేస్తే నన్ను ప్రూవ్ చేయండి, ఐఎమ్ రెడీ. దయచేసి ఇట్లాంటి మెసేజ్లు మీరేదో మీ ఐడెంటిటీ కోసం పెట్టుకునే ప్రయత్నం నా పేరును వాడుకోకండి దయచేసి. మరి లేకపోతే ఎందుకు మరి ఇదేందన్నా మరి టూ మచ్ కాకపోతే? బెదిరింపులకు పాల్పడ్డారు, భవనం లోపలికి నేను భవనం లోపలికి ప్రవేశించిన వీడియో చూపించండి నాది. అరే చూయించన్నా, చూయించు కదా. అరే 8-9 అవసరం లేదు, 8-9 అవసరం లేదు. నా ఫుల్ వీడియో 1:30 ఉంటుంది, 1:30 వీడియో చూయించు. ఆ 1:30 వీడియోని కటింగ్ చేస్తే 8-9 వీడియోలు అయినాయి. ఆ 1:30 వీడియోలో నేను లోపలికి పోయింది ఎక్కడో చూయించు ఒకసారి. చూయించండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి కదా, దాని కింద అన్ని వీడియోలు పెట్టాలి మీరు. నేను ఏడా బెదిరింపులకు పాల్పడ్డానో మొత్తం కింద వీడియోలు పెట్టాలి. పెట్టండి, అన్ని పెట్టండి. పెట్టండి అన్న, వీడియోలు పెట్టండి. నాకు ఏం మాట్లాడతారు? ఏం రాసినారు అఫిడవిట్లో? మరి మెసేజ్లనేమో నేను తగలబెడతాను రాసిరు, మరి అఫిడవిట్లు ఎందుకు రాయలే? ఏడుంది చూపించండి. సజీవ దహనం తెలంగాణ వాళ్ళని చేస్తున్నారు, వాళ్ళు వచ్చి మీలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని. అర్థమైందా? తెలంగాణ వాళ్ళని చేస్తున్నారు సజీవ దహనం వాళ్ళు. అర్థమైందా? కండ్ల ముందు కబ్జా చేస్తుంటే సజీవ దహనం కాదా? కండ్ల ముందు కబ్జా చేస్తుంటే సజీవ దహనం కాదు. మీకు కనబడతలేదు. మీరు తెలంగాణేనా అన్న? మీ తెలంగాణేనా అన్న? మీది ఎక్కడ? మీ తెలంగాణేనా? తెలంగాణ కానీ మీకు తెలుసా ఒక మాస్టర్ ప్లాన్ అని ఉంటుంది తెలుసా? మాకు అన్ని తెలుసు, మేము 100 వీడియోలు చేసినాం. మీరు తెలుసుకోండి ఫస్ట్, మీరు తెలుసుకోండి అన్న, మీరు తెలుసుకోండి. మేము మాట్లాడదాం ఈ అంశము. ఇప్పుడు మీరు ఈడి దాకా తీసుకొచ్చినారు కదా, మనం లీగల్గానే ఫైట్ చేద్దాము. ఆ గ్రేవ్ యార్డ్ ముందే ఫైట్ చేద్దాం. రైట్? ఓకే, డన్. రైట్. ఓకే.